అప్పుడు ఆయన మీరెందుకు భయపడుచున్నారు? మార్కు 4:40 మీరెందుకు భయపడుచున్నారు? ఇంకను చాలు. వాక్యమైన దేవుడా మాట్లాడు. యేసునామమున మాట్లాడుచున్నారు. ఆమేన్. స్తోత్రాలు చెప్పండి. యేసయ్య 2 మాటలు అడుగుతున్నాడు. ఎందుకు భయపడుచున్నారు? మీకు ఇంకను నమ్మిక లేదు. 2 మాటలు. ఎందుకు భయపడుచున్నారు? ఈ దినాల్లో ప్రతి ఒక్కరిని పీడిస్తుంది ఏంటి చెప్పండి? భయం. మరి రాహేల్ కుటుంబంలో ఎన్ని శోధనలు వచ్చినాయో అన్ని జయించుకుంటూ వచ్చేస్తుంది. ఇల్లు ప్రారంభించినప్పుడు శోధన వచ్చింది, మధ్యలో ఆగిపోయింది. ఫాస్ట్ గానే వచ్చేసింది, ఎదురొచ్చేది, మొదలైపోయింది. నిజంగా ఇల్లు చూస్తేనండి నిజంగా నాకు ఏముందండి, ఒక మంచం 60,000, ఒక డైనింగ్ టేబుల్ 30,000, మెట్లు 70,000. ఆ వంటగా చూస్తే నాకు లోన్ చేస్తే బయటకు రాకపోతే అక్కడే వంట చేసుకుని ఉండిపోనిపించింది. ఏం కట్టారండి? ఆటంకాలు వచ్చాయంటే దాని వెనకాల ఏం జరుగుద్ది? అద్భుతం జరుగుద్ది. రాహేల్ ఎప్పుడు వచ్చా చిన్నదానికి పెద్దానికి వచ్చి ఏడ్చేస్తుంది పాస్టర్ గారు నా దగ్గర. వెంటనే ఏం జరగదు, ఏమవుతుంది, అదొక ఆటంకం. తర్వాత మధ్య బాగోపోవడం ఇంకో ఆటంకం. ఇంక ఇంటి నిండా అన్ని ఆటంకాల వెనకాల ఏం జరుగుతుంది? అద్భుతం జరుగుతుంది. చప్పటి కొట్టండి గట్టిగా. పెసరట్టు తినాలంటే ఏం చేయాలి? ముందుగా పెసలో ఏమన్నా ఆడవాళ్ళు చెప్పండి. మీ ఆయన పెడతారా నాన్న పెడతారా? అప్పుడు మా ఆయన నాన్న పెడతారా అంటున్నా. బయటకు కొని తెచ్చేస్తాం. మా తిమ్మ జోషి ఆన్లైన్లో ఆర్డర్ ఇస్తారు. పెసరట్ ప్లీజ్ అంటాడు, అంతే. కలిపి పెసరట్ వచ్చింది ఇంటికి అంటాడు. ఇప్పుడంతా ఆన్లైన్ ద్వారా, టిఫిన్లు ఆన్లైన్లే, భోజనం ఆన్లైన్లే, బిర్యానీ ఆన్లైన్లే, అన్నీ ఆన్లైన్లే. ఈ మధ్య అమెరికాలో భార్యలు కూడా ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చంట. అబద్ధంగా నిజమే. ఎవరైనా ఆన్లైన్లో బుక్ చేసుకుంటే ఆవిడ వచ్చి సరిపోవద్దు, వచ్చేసాను అంటుంది. అలాగ అయిపోయిందండి మన జీవితంలో. ఆన్లైన్ బుకింగ్లు అయిపోయినాయి అన్నీ. సరేనండి, ఆటంకాలు ఇక్కడ యేసుప్రభు 2 మాటలు అంటున్నాడు. ఏంటి తెలుసా? ఒకటే, ఎందుకు భయం. ఈ దినాల్లో భయం పట్టుకొని పీడించేస్తుందండి. సాతాను వాడుకునే ఆయుధాల్లో ఒక ఆయుధం ఏంటి చెప్పండి? చెప్పండి అమ్మా. భయం. ఏమైపోద్దో ఏమి కాదన్నా ఏసై చెప్తున్నాడు. ఆ భయమే మనిషికి. నా దగ్గరికి వచ్చినప్పుడు ఇలాగ వచ్చాడు, చేయలాగేస్తున్నా, నా పక్కన ఏడుపు. ఏమవుదమ్మా, ఏమవుద్దు, బాగానే ఉంటాడు. చూసారు తెల్ల చొక్కా వేసాడు, నేను నల్లదేశాను. ఎందుకు ఈ మాట చెప్తుందంటే 2 మనిషికి ఉండకూడదు. ఒకటి ఏంటంటే భయం, రెండోది నమ్మకం తప్పకూడదు. ఎందుకు అన్నాడు ఆ ప్రభు ఆ మాట? ఈ రాత్రి వినండి, ఎందుకు ఆ ప్రభు ఆ మాట వాడాడు తెలుసా? యేసు ప్రభు శిష్యులు దోణి మీద బయలుదేరి వెళ్తున్నారు. ఎక్కడ బయలుదేరుతున్నారు చెప్పండి అమ్మా? దోణి మీద వెళుతూ ఉండగా చిన్న దోణి, అక్కడ రాయబడి ఉంది చిన్న దోణి. తుఫాన్ ఎంత ఉంది? పెద్ద తుఫాను చిన్న దోణి మీద కొట్టగా. వాక్యం చదివినప్పుడు నాకు ఆశ్చర్యం వేసింది. దోణి చూస్తే చిన్నది, తుఫాన్ చూస్తే పెద్దది. టప కొట్టేస్తుంది. ఏంటి మొగుడినా? బాగా చెప్పామ్మా, మొగుడిని కొట్టేస్తుంది. తుఫాను దోణిని కొడుతుంది. ఆ దోణిలో ఎవరెవరున్నారు? యేసే ఉన్నాడు, శిష్యులు ఉన్నారు, అందరూ ఉన్నారు. ఈ కొడుతుంటే శిష్యులు లేచిపోయి అంటారు, బోధ కూడా మేమేమైపోతున్నాం, నశించిపోతాం. చాలాసార్లు మనకు అనిపిస్తుంది, ఏమో ఈ రోగం వల్ల చచ్చిపోతామేమో, ఈ రోగం వల్ల జడిసిపోతామేమో, ఈ రోగం వల్ల హాస్పిటల్లో జాయిన్ అయిపోతామేమో, ఈ రోగం వల్ల అనేక సార్లు కుంగిపోతున్నాం. ఈ రాత్రి నా ప్రభువు నీతో అంటున్నాడు, భయపడవద్దు. రెండోది ఏముంచాలి? నమ్మిక ఉంచుంటే భయం రానివ్వకో. ఏమైపోతానొద్దు. ఎప్పుడు చెప్పేసాను రాయలు, నిశ్చితార్థం బాగా జరుగుద్ది, పెళ్లి బాగా జరుగుద్ది, చుదుకోవడం కూడా. ఆ మాట అనగా రాయలు వెళ్ళిపోతుంది సంతోషం. మీరు అన్నారు కదండి అనుకుని వెళ్ళిపోతాను. పొద్దున కూడా వచ్చింది, చినుకులు పడుతుంటే ఇలా చూసింది, నాకా చూసింది, చినుకులుగా చూసింది. నాకు అర్థమైపోయింది. నాకా చూసింది మనకి వర్షంగా చూస్తుంది.
వర్షాన్ని ఆఫ్ చేయడం కూడా అడగలేదు. అప్పుడు నేను ఎలా చూశాను? రాయలుగా చూసి వర్షంగా చూశాను. వెళ్ళిపోన్నాను. భయపడదు. మొదటి మాట ఏసీ అన్న మాట ఏంటి చెప్పండి? భయం వద్దు. రెండోది ఏం తప్పకూడదు? నమ్మిక ఉంచి నిలబడా. నేను నిలబెట్టేవాడు ఆయన, నడిపించేది ఆయన, పోషించేది ఆయన, కార్యాలు చేసేది ఆయన. నువ్వెందుకు ప్రతిదానికి చాలా మంది భయపడిపోతారు. ఆగమ్మా అంటున్న వాడు ఏం ఆగడు వండి పానేసుకుంటూ మొత్తం చిచి. ఏం కాదు, ఏం అపనుడు. మన దేవుడు జీవించుచున్నవాడు. ఈజ్ ఎ లివింగ్ గాడ్. ఆయన ఏమంటాడు తెలుసా? నేను మృతుడినైతిని గాని యుగ యుగములు జీవించుచున్నాను. అందరు ఎదురు చచ్చిపోయి సెలవేయబడ్డాను కానీ 3వ రోజు లేచాను పునరుద్ధానుడై. నీతో ఉంటాను, నీ పక్కనే ఉంటాను, నీలో ఉంటాను. చప్పటి కూడా దీని భయపడుతున్నా. చెప్పండి మొదటి మాట ఏంటి? చెప్పండమ్మా, చెప్పండమ్మా, గట్టి చెప్పండి. భయపడదు. రెండోది ఏముంచాలి? నమ్మకం పెట్టుకోండి అంతే. ఆయన చేస్తాడు, ఆమేన్. ఆయన బాగు చేస్తాడు, ఆమేన్. ఆయన రోగాన్ని తీసేస్తాడు, పెళ్లి బాగా జరిగిపోతాయి, బ్రహ్మాండం జరుగుతుంది, డౌట్ లేదు. స్తోత్రాలు చెప్పండి గట్టిగా. విశ్వాసం ఉంచాలండి. మనం ఎక్కడ దొరికిపోతున్నాడు సైతానికి? ఆడు భయపెట్టినప్పుడు మనం ఏం చేస్తున్నాం? భయపడిపోతాం. ఒకసారి ఒక తోటలో పిల్లలు, ఇటువంటి పిల్లలు ఉన్నారుగా, తోటలో మామిడికాయలు కోతానికి వెళ్ళారంట. ఆ తోటలో చెట్టు కింద వాడు కూర్చున్నాడు. కాయలన్నీ కోసిన తర్వాత అంటున్నాడంట, వెళ్ళే చంపేస్తాను, నరికేస్తాను అన్నాడు. ఈ పిల్లలేం పారిపోయి చెప్తున్నాడు. ఈ లోపు వాళ్ళ మనవని పిలిచి కాయలన్నీ ఏరేమంటున్నాడు. వాళ్ళ మనవడు కాయలు ఏరారు. మళ్ళీ 4 రోజుల తర్వాత మళ్ళీ పిల్లలు వెళ్ళి కాయలన్నీ కోసిన తర్వాత ఈ తోట మళ్ళీ అంటున్నాడు, రే చంపేస్తాను, నరికేస్తానంటే ఇది పారిపోతుంది. ఇటు చంపేస్తాను, నరికేస్తాను అంటున్నాడు కానీ అక్కడి నుంచి ఇడు కదలట్లే. కారణం ఏంటంటే 2 కాళ్ళు లేవండి. ఎప్పుడు మూసేసాడు. మళ్ళీ 4వసారి వెళ్ళినప్పుడు వాడు కనిపెట్టాడు, తెలివైనడు, ఎత్తులు కూర్చున్నాడు. అటువంటి అది కనిపెట్టి అన్నాడు పక్కోడితో, ఒరే చంపేస్తాను, నరికేస్తాను అన్నాడు, మనం కాయలు కోసిన తర్వాత అది కథలో నేను చూడలేదురా అన్నాడు. అది కథలో చూడలేదు. ఈసారి మనం పని చేద్దాం, కాయలు కోసేసుకుందాం, చంపేస్తాను, నరికేస్తానంటే మనం తెచ్చేసుకుందాం, ఏం చేస్తా చూద్దాం అంటాడు కదా. ఈలోపు కాయలు కోసి బుట్టలేదు, రా చంపేస్తాను, నరికేస్తాను, నీకు కాళ్ళు లేవు. ఒకటి పక్కన దుప్పట్లు వేసాడు, 2 కాళ్ళు ఆడి లేవు. సైతాన్ని కూడా నేను భయపెడతాడు. ఆడు నిన్నేమి. ఇందాక పాట పాడింది, ఏ పాట? అదిరిపోయింది ఆ పాట. రాగేజ్ చెల్లి, రాగేజ్ ఉందా? ఏమైంది? ఊరిపోయిందా? ఉందా? ఏది ఉంది. ఆ పాట నాకు చాలా ఇష్టం అండి. నన్నేమి సాతానా పారిపో, నన్నేమి. మనం ఏమంటే నన్ను తినే అంట. సాతాన మీదకరా, సాతాన మీదకరా. మన పాట అలా ఉంటుంది. చెప్పండి, సాతాన పారిపో, నన్నేమి చేయలేదు. చెప్పండి, ఛాలెంజ్ చేయండి. సాతాన ఏం చేయలేరు అనుకున్నాను. నువ్వేం చేస్తావురా? తోలు తీసేస్తాను. ఎవరిని అనండి, అటు పారిపోతా. అంతేగాని భయపడిపోయి, బాధపడిపోయి, దుప్పుడు ముసుకేసుకొని మా జ్యోతి భయపడిపోయేసరికి అన్నం తింటా సగం అయిపోయింది.